మునక్కాయ సాంబార్ ఈరోజు చూసారా. మునక్కాయ సాంబార్ చేస్తున్నా. మునక్కాయలు, ఆనపకాయలు, టమాటాలు అన్నీ వేసాను. చూసారా ఎలా ఉన్నాయో. ఉడకాలి, మంచిగా ఉడికితే బాగుంటుంది. పులుపు తక్కువ ఉంటే బాగా ఎక్కువ ఉండొద్దు, పులుపు తక్కువ ఉండాలి. మరీ పుల్లగా ఉంటే పులుసులాగా ఉంటుంది. సాంబార్ అంటే సాంబార్ లాగానే ఉండాలి. ధనియాల పొడి వేసాను, జీలకర్ర పొడి, మునక్కాయలు, టమాటాలు. పెద్ద పొయ్యి కదా, గోకర పొంగుద్దాం అనేసి ఇక్కడ దగ్గరే ఉన్నా. ఎందుకంటే పొంగుద్ది. టిఫిన్ చేసి సాంబార్ చేసరికి 11 అవుతూనే ఉండయ్యా. 12 గంటలకు భోజనం పెట్టేయడమే.